ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా ఢిల్లీ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 39వ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాట్స్మెన్లపై ఆర్సీబీ బౌలర్లు దండయాత్ర చేశారు. ఎంతలా అంటే ఏకంగా 8 పరుగులకే 6 వికెట్లను పడగొట్టారు. అంతేకాదు పవర్ ప్లే లో కేవలం 13 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటర్ల వెన్ను విరిచారు. పతుమ్ నిశాంక ప్లేస్ లో వచ్చిన షాహీల్ ఫరాక్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేశాడు. అయితే ఇన్నింగ్స్ రెండో బంతికే భువనేశ్వర్ ఇన్నింగ్స్ ఫింగర్ తో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సునాకే తొలి వికెట్ కోల్పోయింది. ఇక జోస్ హజల్వుడ్ కేఎల్ రాహుల్ ను ఒక్క పరుగే పెవిలియన్ చేశాడు. ఆ తర్వాత బంతికే సమీర్ రిజ్వని గోల్డెన్ డకౌట్ గా జోస్ హజల్వుడ్ పెవిలియన్ పంపించాడు. ఇలా 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక వస్తూనే 4 బాదిన ట్రిస్టర్ స్టబ్స్ ని భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ చేశాడు. ఇక అదే 3వ ఓవర్లో అక్షర్ పటేల్ ను డకౌట్ చేశాడు భువనేశ్వర్ కుమార్. ఇలా 7 పరుగులకి 5 వికెట్లను కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఆ తర్వాత నితీష్ రాణా కూడా ఒక పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఇలా 8 పరుగులకి 6 వికెట్లను కోల్పోయింది. అంతేకాదు పవర్ ప్లే లో 13 పరుగులకి 6 వికెట్లను కోల్పోయి చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ దశలో అభిషేక్ పోరెల్ 30, డేవిడ్ మిల్లర్ 19 పరుగులతో కొద్దిసేపు పోరాడారు. మొత్తంగా 16.3 ఓవర్లలో 75 పరుగులకి ఆల్అౌట్ అయ్యారు. భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లలో 5 పరుగులిచ్చి 3 వికెట్లు దిగా జోస్ హజల్వుడ్ 3.3 ఓవర్లలో 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక రసిక్ సలాం, సుయేష్ శర్మ, కృణాల్ పాండ్యా తలా 1 వికెట్ తీశారు. ఇక 76 పరుగుల లక్ష్య ఛేదంలో ఆర్సీబీ ఆడుతూ పాడుతూ 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించారు. ఈ సీజన్ లోనే ఢిల్లీతో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఇక ఆ ఓటమికి అతిపెద్ద రివెంజ్ ని తీర్చుకుంది ఆర్సీబీ. ఢిల్లీ సొంత గడ్డపై 76 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 77 పరుగులు చేసింది. జాకబ్ బేతల్ 20 పరుగులు చేసి అవుట్ కాగా విరాట్ కోహ్లీ 23, దేవదత్ పడికల్ 34 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. దీంతో 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇక పాయింట్ల టేబుల్ ఆర్సీబీ 8 మ్యాచ్లకు గాను 6 విజయాలతో 12 పాయింట్లతో 2వ స్థానంలో ఉంటే ఢిల్లీ 8 మ్యాచ్లకు గాను 3 విజయాలతో 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది.